ఇప్పుడే గుర్రం పాపిరెడ్డి సినిమా చూసి వచ్చాను. ఎస్పెషల్లీ డైరెక్టర్ మనోహర్ గారు చాలా బాగా తీశారు. ద ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్లో కానీ చాలా బాగా అనిపించాయి. ఎస్పెషల్లీ ది జీవన్ క్యారెక్టర్ ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంకా చాలా బాగా నచ్చాయి. ఆ స్క్రీన్ ప్లే కానీ మొత్తం మీరు ఫ్రెండ్స్ వేసుకొని వీకెండ్లో మంచి సినిమా చూడాలంటే గుర్రం పాపిరెడ్డి సినిమాకి వెళ్ళిపోండి. అనేది చాలా బాగుంది. ఎస్పెషలీ ఆ మిలిటరీ క్యారెక్టర్ చాలా బాగుంది. ఓవరాల్ టూ గుడ్. ఇప్పుడే షో కంప్లీట్ చేసుకున్నాను. సినిమా అనేది చాలా అవుట్ అనమాట ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అయితే అవుట్ అనమాట ఎంటర్టైన్మెంట్ ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనేది మాత్రం సో వెల్ అండ్ గుడ్ మూవీ. బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కామెడీ టైమింగ్ చాలా బాగుంది. సినిమా మస్ట్ వాచ్. Good, especially some characters such as Gurram character and military character are so good. గుర్రం పాపిరెడ్డి మూవీ చాలా బాగుంది. కామెడీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ట్విస్ట్లు అయితే బాగున్నాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగున్నాయి. కామెడీ లవర్స్ అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇప్పుడే గుర్రం పాపిరెడ్డి మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది. లాస్ట్ ట్విస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. మంచి ఎంటర్టైనింగ్ మూవీ. అలానే చాలా బాగుంది మూవీ. అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఏమన్నా జస్ట్ కామెడీ చాలా సూపర్ గా ఉంది. కామెడీ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. మంచిగా నవ్వుకోవడానికి మూవీకి రండి. రిఫ్రెష్మెంట్ మూవీ మంచిగా. డైరెక్షన్, టేకింగ్ యాక్షన్, డైరెక్టర్ మొత్తం బంపర్ హిట్. గుర్రం పాపిరెడ్డి మూవీలో క్యారెక్టర్, మిలిటరీ క్యారెక్టర్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. ఒక్కొక్కరు యాక్టింగ్ చింపేశారు. గొయ్య క్యారెక్టర్ అయితే ఇంకా సూపర్ ఉంది. డైరెక్షన్ మొత్తం, డైలాగ్ డెలివరీ మొత్తం బంపర్. సినిమా చూసాను, బాగుంది. కామెడీ బాగుంది. అందరు క్యారెక్టర్స్ కసిరెడ్డి బాగా చేశాడు. బాగుంది.